కొత్తూరులంక జనాలు ప్రయాణం పూర్తయిపోయింది. తిరిగి 1:30కి కొత్తూరులంక బస్సు బయలుదేరుతుంది. 1:30కి మధ్యాహ్నం 1:30కి అబ్బాయి. ఇప్పుడు బస్సు మధ్యాహ్నం 1:30కి జనాలు కొత్తూరులంక. ఇప్పుడు 1:30 అంటే 1:50కి ఉన్నాడా కొత్తూరులంకలో. అంతకుముందు 9 గంటల ఇప్పుడు 9:20కి వచ్చింది. 9:25కి ఇది కాదు పొద్దున పూట ట్రిప్పులు నేను చెబుతుంది. ఎటు వెళ్దామని నువ్వు? ఉన్నాయి, చాలా ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. చెప్పలు కూడా అట్లా బస్సు అంటే మంగళవారం బుధవారం రెండు వారాలు మంగళవారం బుధవారం ఇటు. మళ్ళా రేపు శనపలేరు, రేపు 7 గంటలకు శనపలేరు. తర్వాత శనపలేరు తర్వాత విజయవాడ వెళ్తాం. విజయవాడ తర్వాత మళ్ళీ వెల్టూరు వెళ్తాం. వెల్టూరు తర్వాత మళ్ళీ శనపలేరు తర్వాత లాస్ట్ విజయవాడ అట్ట. తిప్పలకట్ట బస్సు ఏమో ఉదయం 6 గంటలకి మళ్ళీ తిప్పలకట్టలో ఉంటాం. తర్వాత 12 బావుకి తిప్పలకట్ట, జనాలు తిప్పలకట్ట. సాయంత్రం 6:10కి. అట్లా మూడు రోడ్లు ఉన్నాయి. ఆదివారం సోమవారం. ధన్యవాదాలు సార్. కొత్తూరులంక జనాలు ప్రయాణం పూర్తయిపోయింది. బస్సులో ప్రయాణించిన వారందరికీ ధన్యవాదాలు. ఓకే కదండి, ముద్ర వేసినట్టుగానే. రావులవారికోట కొత్తూరులంక జనాలు బస్సులో మన ప్రయాణం. రాబోయేది చంపన వచ్చేసింది. చంపని గంగోలు దాటి చంపన వచ్చేసింది. కొత్తూరులంక బస్సు ఇది. జనాలు వచ్చేస్తుంది అంటే మధ్యలో ఇప్పుడు చంపనం చేరాం. అంతే 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 అబ్బాయి దిగయ్యా. జీవితం ఏడనా అబ్బాయి టికెట్లు ఆడటం హుషారుగా. దిగయ్యా పైన పైన పైన. అయిపోయింది అబ్బాయి, టికెట్ ఇచ్చేసాను అందరికి. అందరికి ధన్యవాదాలు అబ్బాయి. ఉన్నట్టును ఇక దంపని రాబోతున్నాం. దంపంలో ఎక్కేవాళ్ళు హుషారుగా బస్సు ఎక్కటమే. అంతేగా దంపంలో ఎక్కేవాళ్ళు హుషారుగా ఎక్కటమే. అబ్బాయి మీదే ఊరు అయ్యా? సొంతూరు వైజాగ్. ధన్యవాదాలు వైజాగ్కి. అది అందరూ హుషారుగా ఉండాలి ఏ ఊరైనా కానీ. దంపన ఆపేటివేనా? చెరువు అబ్బాయి గాంధీ బొమ్మ దంపనే. ధన్యవాదాలు బస్సు వచ్చిన వాళ్ళకి. అంతేగా ఆనాలి. ధన్యవాదాలు అంటే ఆనాలి. కొత్తూరులంక బస్సు దంపం చేరుకుంది. ఇది బస్సు బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అట్లాగే బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత 1:30 బయలుదేరుతుంది కొత్తూరులంక. తర్వాత 5:30 సాయంత్రం. ఒక బస్సు 4 ట్రిప్పులు. ఉదయం 5:30, తర్వాత 9 గంటలు, మధ్యాహ్నం 1:30, సాయంత్రం 5:30. అర్థమైందా? అట్లాగే ధన్యవాదాలు. అట్లాగే కూర్చోండి. 10 కూర్చోండి. ధన్యవాదాలు అబ్బాయి. ధన్యవాదాలు. చెంబూరు ధన్యవాదాలు. జనాలే హుషారుగా. పోటీ ఉంది అవతల. ఒక్క నిమిషం పోటీ ఉంది. దిగబ్బాయి దిగు. దిగనండి హుషారుగా. ఏకో బసంత కాళీ ఎక్కడ? బసంత కాళీ హుషారుగా ఎక్కడవా? వెనక సీట్లన్నీ ఖాళీ. ధన్యవాదాలు మీకు వేమూరు నుంచి అందరికీ ధన్యవాదాలు. రావటం హుషారుగా.
లైవ్లో పెట్టబాక లైవ్లో ఉండదున్నట్టేనా బాయ్ ఉండదున్నట్టే బాయ్ 11:56 అయింది టైము వేమూరులో బయలుదేరిన కొత్తూరు లంక బస్సు టైం 11:56 కూర్చోండి కూర్చో బయట కూర్చో 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 కూర్చోరుగా కూర్చో భారతదేశంలో టైం ఇప్పుడు 11:56 నిమిషాలు అంతేనా అంతేగా భారతదేశ టైం 11:56 నిమిషాలు ఇప్పుడు కూర్చో కూర్చో బాయ్ కూర్చో అందరు కనపడతారు నువ్వు కూర్చుంటే అందరు కనపడతారు అది ఆఖరి పెంచేదాకా అందరు కనపడతారు ఏడ పంపించేదండి ఒకసారి ఎంతమంది ఎక్కుతారండి కావాలా జనాలే రా పోటీ ఉందా కానీ ఇలాగ చెప్పాలి టకటక 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 ధన్యవాదాలు పడుతుందా లైవ్ చూడు ఇప్పుడు చూడు ఉపయోగం ఉంది లైవ్ చూడకపోతే ఉపయోగం ఉంది లైవ్ చూసుకోవాలి ఎరగిన టికెట్ అంతకే 20 రూపాయలు అంతేగా రేపటి జనాలు 20 అది ఫాలో చేయి ఫాలో కొట్టు ఇప్పుడు లైవ్ చూసుకో రాదు కొత్తూరు లెక్క జనాలు ప్రయాణంలో ముసలపాడు కనపడుతుంది ముసలపాడు కనపడుతుంది అట్టగా బొమ్మే ముసలపాడు ధన్యవాదాలు నిదానంగా తిట్టమే ముసలపాడు ఇదేగా ముసలపాడు హుషారుగా ఉండాలి పని మన బస్సు ఎక్కడ రాబోతుందండి ముసలపాడు నుంచి ఎక్కడ రాబోతుంది చెప్పండి జనాల దాకా ప్రయాణం కరెక్టే రాబోయే ఊరు దగ్గర ఊరు ఏది వేమూరు ముసలపాడు నుంచి వేమూరు రాబోతున్నాం మధ్యలో గుమ్మడి గారి సమాధి ఉంది ముసలపాడు అని వేమూరు మధ్య ఇదేనా గుమ్మడి గారు ధన్యవాదాలు అందరికి బాయ్ వేమూరు రాబోతున్నా కొత్తూరు లంక బస్సు అది లైన్ ఓకే లైవ్లో ఉన్నాడు అబ్బాయి లైవ్లో ఉన్నాడు చూసావా చూపెట్టబోయే వాళ్ళకి చూపెట్టి లైవ్ అదిగో లైవ్ కనపడిందా సినిమా వాళ్ళే అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవటమే ఈ పక్కనే అది ఊరినే పెట్టారు అది ఆయన పూర్తిది కాదు ఏదో స్టాచ్యూ పెట్టారు ఆయన విగ్రహం పెట్టుకున్నారు ఏడో ఈ కాలం అమ్మడు చూడు అదే గుమ్మడి గారి సమాధి ఎక్కడ పైనగా వచ్చేసామా అదే గుమ్మడి గారి సమాధి స్టాచ్యూ రాబోయేది వేమూరు అర్థం చూశారా ఓకే మీ సొంత ఊరు ఎవరండి నర్సరావుపేట ఇద్దరు నర్సరావుపేట ఓకే ధన్యవాదాలు మీ పేరు ధన్యవాదాలు నా పేరు సుధాకర్ పరచూరి ఎపిఎస్ఆర్టీసీ కన్నా కనాలిపో నేనే కెమెరామెన్ని అంతేగా ధన్యవాదాలు అందరికీ ఉన్నట్టే నువ్వేమో తీపోతావు నా సీట్ నాకు ఇస్తావు అంతేగా అందరి ధన్యవాదాలతో వేమూరు రాబోతున్న బస్సులు చూడండి టైం ఎంత అయింది 11:54 నిమిషాలు వేమూరు నుంచి అందరూ ధన్యవాదాలతో జనాలి కొత్తూరు లంక బస్సు వేమూరు వచ్చేసింది రావాలి హుషారుగా వేమూరు బయటికి బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు మీ కర్తవ్యాన్ని మీరు పాటించండి ధన్యవాదాలతో రావాలి కరెక్ట్గా రావటమే వేమూరు స్కూల్ ఇదే మీకు వేమూరు స్కూల్ ఇదే వచ్చారుగా పోలింగ్ సెంటర్స్ అండి
కానీ హుషారుగా టక 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 ధన్యవాదాలు సార్ కావాలి హుషారుగా ఇదే వేమూరు మీకు ధన్యవాదాలు ఎక్కుతావా కదా అబ్బాయి తెనాలి కొత్తూరులాగా ప్రయాణంలో మనం ఉన్నాము వేమూరు వచ్చామా వేమూరు వచ్చేసాం అయిపోయినా వేమూరు వచ్చామాను కొత్తూరులాగా బస్సు వేమూరు వచ్చేసాం 9:36 నిమిషాలు వేమూరులో 9:36 నిమిషాలు ఏమమ్మా అడిగే హుషారుగా అబ్బాయి వేమూరు ఆఖరి సెంటర్ రండి ఇక వేమూరు సెంటర్ దిగేవాళ్ళు రావాలి వేమూరు అంతేనా బస్సు వేమూరు వేరుకుంది వేమూరు వేమూరు ఆకలి స్టేజ్ రావాలి ఒకసారిగా అయ్యమ్మా ఏడు చేసేది వేమూరు ఆకలి స్టేజ్ ఇదే కొత్తూరు లంక 4, 5, 6, 7 ఎక్కువ ఏడో సార్ దింపుతా ఎక్కువ ఎక్కడమే నువ్వు కొత్తూరులంక బస్సు వేమూరులో నడక అట్టగా ధన్యవాదాలతో వేమూరు నుంచి అందరూ ధన్యవాదాలు పడి సుధాకర్ పరిస్థితి ప్రస్తుతం తెనాలి జనప్లేర్ బస్సు ఎక్కడ వస్తుంది అబ్బాయి ఎక్కడికి రాబోతుంది జనప్లేర్ బస్సు తెనాలి 7 గంటలకు బయలుదేరిన జనప్లేర్ బస్సు జంపన్ రాబోతుంది జంపన్లో ప్రయాణం రాబోయేది వేమూరు ప్రస్తుతం 7 గంటలకు బయలుదేరిన జనప్లేర్ బస్సులో మన ప్రయాణం ఇదేగా ఓకే తెనాలి జనప్లేర్ బస్సు జంపన్లో ప్రయాణం చేస్తుంది రాబోయేది వేమూరు బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు ఇదేగా అందరికీ ధన్యవాదాలు అబ్బాయి నిద్రపోతున్నాడా ఓకే కనపడుతుందిగా జంపనే కనపడుతుందిగా అది కనిపిస్తున్న జంపనే జంపనికి వాళ్ళు హుషారుగా జంపనే జంప నుంచి అందరూ ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనాలి అంటే ఒకసారిగా ఉంటుంది అంతే మీ సుధాకర్ పరుచూరి ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ తెనాలి డిపో ప్రత్యక్షంగా బస్సులు చూపించే ప్రయత్నం ప్రత్యక్షంగా బస్సు ప్రయాణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను అందరూ సహకరించే వారందరికీ ధన్యవాదాలు తెనాలి జనప్లేర్ బస్సు ఉదయం 7 గంటలకు బయలుదేరిన బస్సు ప్రస్తుతం జంపన్లో ప్రయాణం చేస్తుంది అందరికీ ధన్యవాదాలతో బుద్ధిపోలం
రూపాయలలో స్లాబ్. స్లాబ్ లో పైపులు పెట్టాల, పాటు స్లాబ్ లో పైపులు పెట్టలేదు. ఎలక్ట్రికల్ చేసి కూడా అసలు అంటే పైపింగ్ చేయాల ఎక్కడ కూడా. అంటే మెయింటెనెన్స్ కదా, మోటార్ మెయింటెనెన్సేగా. ఏంది చూస్తున్నా నాకు ఐడియా లేదు. నీ ఐడియా చెప్పుకో. అంటే నాకు ఐడియా లేదు అసలు. నేను స్లాబ్ లో వదిలే అన్న, స్లాబ్ లో వదిలే సీలింగ్ ఉంది కదా, సీలింగ్ లోపలికి వెళ్ళిపోతాయి కదా, ఇది బయటకి కాదు. పాయింట్లు పెట్టుకొని ఉంచుకోవాలా? అదే పాయింట్ పెట్టి ఉంచుకోవడం నష్టమే లేదులే. జనాలు వచ్చి ఆ బిల్డింగ్ కనపడుతున్నాయి. అయితేనగర్ ఏమో కొత్త పాలెంగా కనపడదు. ఎదురు కొత్త పాలెం కదా. పాలెం నుంచి స్లాబ్ సంబంధించిన పనులు. కట్టుకోవచ్చు. కాలాన్ని బట్టి మార్పులు వచ్చేసినాయి అన్ని కదా. గీట్లు ఒకప్పుడు మట్టి పెట్టాల్సి వచ్చేది, మట్టి పెట్టాల్సి వచ్చేది. కింద స్లాబ్కి మట్టి పెడితే అవి పగల కొట్టుకొని అల్లాల్సి వచ్చేది. అది మారిపోయింది. అదే బుజ్జి గారంటే అదే లేదు.
అబ్బా సీలింగ్ కూడా ప్రమాదమేనా? అదే గుడ్ మార్నింగ్ తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్. తెనాలి వెల్టూరు ప్రయాణంలో తెనాలి వెల్టూరు ప్రయాణంలో మనం అంతేగా ధన్యవాదాలతో. బాయ్ తెనాలి వెల్టూరు ప్రయాణంలో మనం అంతేగా. మీరు ఇద్దరు వెల్టూరేనా? బాయ్ బాయ్ వేమూరేనా మీరు? అట్లా గట్టి చెప్పాలి మీరు. వెల్టూరు దాకా ధన్యవాదాలు. వెల్టూరుకి మీరు ఎక్కడికి? వెల్టూరేనా? ధన్యవాదాలు. వేమూరు మంచి మీరండి. వెల్టూరు దాకా కూర్చో 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 కాసేపు కూర్చో. వచ్చారుగా కూర్చో. నువ్వు కూడా కూర్చో బాయ్. లే బైక్లే వద్దేంది డబ్బులు కూర్చో. ఒక టికెట్ కమ్మని అమ్మేసాం కండక్టర్ టికెట్. అది ధన్యవాదాలతో వచ్చేద్దాం. తెనాలి వెల్టూరు ప్రయాణం బిగినైంది. ఆపా ఏం చూపెట్టు, కారు చూపెట్టు. కారు చూపిస్తే అందరికి అర్థమైపోద్ది. ఆపానా? అట్టగా వెల్టూరు దా తీసుకో. వెల్టూరు అట్టగా వెల్టూరు తీసుకో. పుట్ట కాదు అందరం చూపిస్తున్నాం బస్సు ఏడుంది అనేది. ఏం లేదు పుట్ట అంటావే. రా రా వచ్చే మనిషి ఉంది. ఒక్క మనిషి కావాలి కాసుకోవాలా. వెల్టూరు జంపన వేమూరు కొల్లూరు వెల్టూరు రావాలి. వెల్టూరు లైవేలే వెల్టూరు లేదా జంపన వేమూరు కొల్లూరు వెల్టూరు బస్సు బయలుదేరుతున్నాయి తెనాలి మార్కెట్లో. పరుగు రాలే పరుగు వెనక ఉంది. ఖాళీ లేదు. బస్సు అంతా ఖాళీ. వెల్టూరు వచ్చిందా? పైకి బా రైట్. ధన్యవాదాలు అందరికి. మార్కెట్ నుంచి ధన్యవాదాలు. అంతేగా అంతే అనాలి. వైకుంఠపురం ఒకటేనా? వెంకటేశ్వరం తలుచుకోండి టికెట్లు తీసుకుంటా బాయ్. వెంకటేశ్వరం తలుచుకోండి టికెట్లు తీసుకోండి అంతే. ఇది పట్టుకో. వైకుంఠపురం 10 రూపాయలు టికెట్. అంతేగా తీసుకో. టికెట్లు అడగండి హుషారుగా ఇచ్చేద్దాం. ఈ చిల్లర నీదే. 50 ఇచ్చావు, 40 నీకు ఇచ్చేయాల్సింది. అంతే ఏం లేదు ఇచ్చేస్తాను. ఎవరికి వదిలే చేయటమే. ఇది పట్టుకుని 40 అయిపోయిందిగా. అందరికీ ధన్యవాదాలు. పెదరావూరు తెనాలి వెల్టూరు బస్సు పెదరావూరు రాబోతుంది. అట్టగే బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు.